వెల్కమ్ బ్యాక్. బొర్రా కేవ్స్ కు ఉండే క్రేజే వేరు. సినిమాల్లో కేవ్స్ చూస్తే ఇంకా థ్రిల్లింగ్ ఫీలింగ్, మూవీలో భూమి మీద గుహను చూస్తేనే అంత ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతాం. అలాంటిది చంద్రుడిపై గుహ ఉందంటే అదో అంతరిక్ష రహస్యం. మూన్ పై ఓ కేవ్ వెలుగు చూడటంతో చంద్రుడిపై పరిశోధనల్లో మరో అడుగు ముందుకు పడినట్లయింది. చంద్రుడిపై మరిన్ని గుహలు ఉన్నాయా? ఒక్క గుహ వెలుగు చూస్తేనే ఇంత హాట్ టాపిక్ అవడానికి కారణమేంటి? చంద్రుడి మీద మానవుడు ఆవాసం ఏర్పాటు చేసుకోవడం ఈజీనా? చంద్రుడిపై పరిశోధనల్లో మరో ముందడుగు. లావా సొరంగం కూలి ఏర్పడిన భారీ గుహ. నాసా ఎల్ఆర్ఓ డేటాతో శాస్త్రవేత్తల అనాలిసిస్. మూన్ మిషన్లో రోజుకో అడుగు ముందుకు పడుతోంది. చంద్రుడిపై పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. ఇటలీ సైంటిస్టులు చంద్రుడిపై తొలిసారి ఓ గుహను కనుగొన్నారు. ఈ గుహ దాదాపు 130 మీటర్ల లోతు ఉన్నట్లు అంచనా వేశారు. చంద్రుడిపై మానవులు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసేందుకు ఇదొక అనువైన ప్రదేశం కాబోతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది కేవలం ఒక గుహ మాత్రమేనని, ఇలాంటివి చంద్రుడి ఉపరితలం మీద వందల కొద్దీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. చంద్రుడిపై మనుషుల కోసం శాశ్వత నివాసాల ఏర్పాటుకు పలు దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ రేడియేషన్, తీవ్ర ఉష్ణోగ్రతలు, అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములకు రక్షణ వంటి సమస్యలతో జాబిల్లి మీద శాశ్వత నివాసాల ఏర్పాటు కుదరడం లేదు. మనిషి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు కాబట్టి సైంటిఫిక్గా కొద్ది రోజుల్లోనో లేకపోతే కొద్ది సంవత్సరాల్లోనో సక్సెస్ కావచ్చు, లేకపోతే కొన్ని వందల సంవత్సరాలకు కూడా సక్సెస్ కాకపోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే కేవ్స్ ఉండటం అనేది మనిషి కనిపెట్టిన ఒక ముఖ్యమైనటువంటి చంద్రుడికి సంబంధించిన విశేషం. ఇప్పుడు కనుగొన్న గుహ మానవ ఆవాసాలకు అనువైన ప్రదేశంగా కనిపిస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మనుషులు నివసించే అవకాశం ఉందంటున్నారు. ఈ గుహ చాలా లోతుగా ఉందని అంటున్నారు. వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి జెట్ ప్యాక్స్ లేదా లిఫ్టును వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెంటోకు చెందిన లారెంజో బ్రుజోన్, లియోనార్డో కారర్ ఈ గుహను గుర్తించారు. రాడార్ను ఉపయోగించి ఇక్కడున్న గుంతల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా వారికి ఈ గుహ కనిపించింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సముద్రం ఉండేదని భావిస్తున్నారు. కొన్ని ప్రత్యేక ఎక్విప్మెంట్తో భూమి మీద నుంచి చూస్తే మనిషి కంటికి కూడా ఈ గుహ కనిపిస్తుందని అంటున్నారు. 1969లో అపోలో 11 నౌక ఇక్కడే దిగింది. ఈ గుహ చంద్రుని ఉపరితలంపై వర్టికల్ గా వేలాడదీసిన గోడలాగా ఉంది. చంద్రగర్భంలో ఈ గుహ మరింత విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. లక్షల కోట్ల సంవత్సరాల కిందట చంద్రునిపై లావా ప్రవహించినప్పుడు రాయి ద్వారా సొరంగం ఏర్పడి ఉండొచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. భూమిపై గుహలలోనే జీవం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో చంద్రునిపై ఉన్న గుహలలో కూడా మనుషులు జీవించే అవకాశముంటుంది. ఈ గుహను ఇంకా పూర్తిగా స్టడీ చేయాలని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఉపరితలాన్ని లోతుగా పరిశీలించే రాడార్లు, కెమెరాలు, రోబోలను వాడి వీటిని మ్యాప్ చేయొచ్చని భావిస్తున్నారు. చంద్రునిపై గుహలు ఉండొచ్చని దాదాపు 50 ఏళ్ల కిందట శాస్త్రవేత్తలు భావించారు. ఆ తరువాత 2010లో లూనార్ రికనియన్స్ ఆర్బిటర్ అనే మిషన్ చంద్రుడి చుట్టూ కక్షలో తిరుగుతూ అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను ఫోటోలు తీసింది. ఈ ఫోటోలలో గుంతలు కనిపించాయి. ఇవి గుహలకు ప్రవేశ మార్గాలు కావచ్చని అప్పట్లోనే శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే గుహలు ఎంత లోతులో ఉన్నాయో అప్పుడు శాస్త్రవేత్తలకు తెలియదు. ప్రస్తుతం ఇటలీ ప్రొఫెసర్లు బ్రుజోన్, కారర్లు ఈ గుహ 130 మీటర్ల లోతు ఉంటుందని చెబుతున్నారు. గుహల గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
చంద్రుని ఉపరితలంపై 20 సెంటీమీటర్ల రెజల్యూషన్ వరకు తీసిన ఫోటోలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు ఇటలీ ప్రొఫెసర్లు. అపోలో మిషన్లు దిగిన ప్రదేశాలను చూశారు. కానీ ఉపరితలం కింద ఏముందో తెలియదని, వాటిని కనుగొనేందుకు చాలా అవకాశాలు ఉన్నాయనేది వాళ్ల అంచనా. భవిష్యత్లో అంగారకుడిపై గుహలను కనుగొనేందుకు కూడా ఈ పరిశోధన ఉపయోగపడనుందని, అక్కడ మానవాళి జీవనంపై ఆధారాలను వెతికేందుకు ఇదొక మార్గం అవుతుందని అంటున్నారు ఇటలీ శాస్త్రవేత్తలు. చందమామ రావే జాబిల్లి రావే, చిన్నప్పటి నుంచి ఇది అందరికీ తెలిసిన కథే. అయితే చందమామ రావడం లేదు, కానీ జాబిల్లి మీదకే మనమే వెళ్తున్నాం. చంద్రమండలం గుట్టును తెలుసుకునేందుకు, జాబిల్లి మీద ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. 55 ఏళ్లుగా మూన్ మిషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. భారత్ కూడా జాబిల్లిపై ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. ఇంతకీ చంద్రుడిపై మనుషుల నివాసం సాధ్యమేనా? నాసా, ఇస్రో ఉమ్మడి ప్రయోగాలు ఎంత దూరం వచ్చాయి? దశాబ్దాలుగా చంద్రుడిపై పరిశోధనలు. జాబిల్లిపై అడుగుపెట్టిన వివిధ దేశాలు. మూన్పై నివాసాల ఏర్పాటుకు అడుగులు. 5 దశాబ్దాలుగా చంద్రుడిపై రీసెర్చ్ జరుగుతూనే ఉంది. చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టి 50 ఏళ్లు గడిచింది. అయితే జాబిల్లిపై మనుషులు జీవిస్తారా? అందుకు అనువైన వాతావరణం చంద్రుడిపై ఉందా? అక్కడి పరిస్థితులు ఏంటనే దానిపై రీసెర్చ్ చేయడానికి ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ ఓ క్లారిటీకి రాలేకపోయాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికీ వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లి రావడమే గాని అక్కడ ప్రయోగాలు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు చంద్రుడిపైకి రష్యా, అమెరికా దేశాలు పలుమార్లు ప్రయోగాలు చేశాయి. తొలిసారి 1969లో చంద్రమండలంపై మానవుడు అడుగుపెట్టాడు. నాసాకు చెందిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆల్డ్రిన్లు అపోలో 11 వ్యోమనౌక సాయంతో అక్కడకు చేరుకుని కొద్దిసేపు నడిచారు. చంద్రుడిపై పరిశోధనల్లో ఇదో అతిపెద్ద విజయం. ఆ తరువాత చంద్రుడిపై మానవ శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే కొన్నేళ్లలో ఇది సాకారం కానుంది. కానీ అక్కడ నిర్మాణాలు అంత ఈజీ కాదు. చంద్రుడిపై పునాదులతో ఆవాసాల నిర్మాణానికి చాలా సమయం పడుతుందని, అది సవాళ్లతో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. గుహల్లోని శిలలు, ఇతర పదార్థాలు కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయని, వాటిని చక్కబెట్టడం అంత సింపుల్ కాదంటున్నారు. అయితే చంద్రుడిపై నివాసాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందరికంటే ముందు చంద్రుడిపై ఇండ్లు, కరెంట్, రోడ్లు నిర్మించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. చంద్రుడిపై ఆక్సిజన్, ఐరన్, సిలికాన్, అల్యూమినియం లాంటి వాటిని వెలికితీసి సోలార్ సెల్స్, వైర్లు ఉత్పత్తి చేయడానికి బ్లూ ఆరిజిన్ కంపెనీని నాసా ఎంపిక చేసింది. వీటితో పాటు జాబిల్లిపై రాళ్లు తొలగించడానికి చంద్రుడిపై వదులుగా ఉండే మట్టిని గట్టిగా చేసి దాన్ని కరిగించి ఉపరితలంగా మార్చే బాధ్యతలను రెడ్ వైర్ అనే సంస్థకు అప్పగించింది. దుమ్ము, ధూళి లేని ప్రదేశాలతో పాటు చంద్రుడిపై కట్టే ఇళ్లకు పునాదులు, రోడ్లు, ల్యాండింగ్ ప్యాడ్లను సిద్ధం చేసే పనిలో ఉంది. భారత్ మొదటిసారి ప్రయోగించిన చంద్రయాన్ 1తో చాలా విషయాలు సేకరించింది. అప్పుడే అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంది భారత్. ఈ క్రమంలోనే ఇస్రో రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో భారత్, అమెరికా కలిసి చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, అమెరికా సింథటిక్ అపెర్చర్ రాడార్ ప్రయోగం 2 దేశాల భాగస్వామ్యానికి నిదర్శనం. ఈ ప్రయోగాన్ని ఈ ఇయర్లో చేపట్టాలని ప్లాన్ చేశాయి. నిస్సార్ తరువాత మరిన్ని ప్రయోగాలు చేపట్టే అవకాశముంది. ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసి భారత్ అంతరిక్ష శక్తిని చాటుకుంది. ఈ ఒప్పందంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆర్టెమిస్ ఒప్పందంలో ఉన్న ఇతర దేశాల భాగస్వామ్యంతో భారత్ వనరులను వాడుకోవచ్చు. మరింత టెక్నాలజీ సపోర్ట్ను పొందే వీలుంటుంది. అంతరిక్ష వనరులను కూడా వినియోగించుకునే అవకాశముంది. చంద్రుడిపై మైనింగ్ దిశగా కూడా అడుగులు పడతాయన్న అంచనాలు ఉన్నాయి. అదే సాధ్యమైతే అంతరిక్షంలో భారత్ వాణిజ్య అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. ఇలా మూన్ మిషన్లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది భారత్.
నాసా, ఇస్రో కలిసి చంద్రుడిపై ఆవాసాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేయనున్నాయి.